బిల్డప్ రా. అట్లనా? మరి నీకు పెళ్ళైతే నీ పేరు పక్కన ఏం పెడతారన్నా? నాకేం పెడతారా? పసుపు కుంకుమ పెట్టి. పసుపా? పొన్ను పేరు శృతి, MBA చేసింది, లక్షణంగా ఉంది. మనం మన ఫ్యామిలీ కూడా నచ్చావంట. ఏ లోపాలు చెప్పొద్దురా ప్లీజ్ రా. భోజనం వద్దు, చేసిందంతా బయటపడేమంటావా? నీకే తెలుసు నీ ప్రాబ్లం ఏంటనేది. అయినా మళ్ళీ గిటార్ వేసుకుని తిరుగుతున్నావు. మనకు విషయం రాదని తెలిసినప్పుడు దాన్ని దాటి లైఫ్లో ముందుకు వెళ్ళడమే తెలివైన వాళ్ళు చేసే పని. హలో, మీ పోస్టర్ రోడ్ లో చూశాను మిస్టర్ సీను. మిస్టర్ సీను, నేనే మిస్టర్ సీను సార్, నేనే. నాకు అర్జెంటుగా ఒక ఇల్లు కావాలి. అదేంటి సార్, నాకు అర్జెంట్గా 100 రూపాయలు కావాలన్నట్టు అడిగారు. అడిగేది ఏంటంటే మీ పేరేంటి, ఎలాంటి ఇల్లు కావాలి, ఏ ఏరియాలో చూస్తున్నారు? వెల్ ఐఎమ్ రంగి కుట్టప్పాల్. గూటం పాల, బర్రె పాలు తెలుసు, ఆవు పాలు తెలుసు, గూటం పాలేందన్నా? కుట్టప్పాల్. చెప్పండి పాల్ సార్. నాకు అవుట్స్కర్ట్స్ లో ఒక ఇండివిజువల్ ఇల్లు కావాలి. Outskirts? ఒక నిమిషం పాల్ సార్, అవుట్స్కర్ట్స్ ఎక్కడుందిరా? అసలు స్కర్ట్ ఏందన్నా? ఈడేందిరా, చెప్పే పేరు అర్థమైతలేదు, అడిగే ఏరియా అర్థమైతలేదు. అరే, అవుట్స్కర్ట్స్ అంటే ఒకసారి మనం స్విగ్గీలో ఆలూ కుర్మా చెప్పినప్పుడు మీ ఇంటికైతే వస్తాను కానీ అవుట్స్కర్ట్స్కి అయితే రానని ఏదో లైట్గా. అవునన్నా? పాల్ సార్, నేను మిస్టర్ సీను. పాల్ సార్, మీరు 2 రోజులు టైం ఇస్తే మీకు. సార్ ఏమైందన్నా? పెట్టేశారా? నా నీకు తెలియని ఒక ఏరియా చూసినావానా? మణికొండ సైడ్ ఏమో నా డౌట్. అరే దేడిదిమా, అవుట్స్కట్స్ అంటే సిటీ బయటరా, మణికొండలా కాదు. ఎంతసేపు ఖాజా కూడా మర్రి చెట్టు అల్కపూరి ఓయూ కాలనీ గీయనారా. ఎక్స్పాండ్ బ్రో. పాల్ సార్, అవుట్స్కర్ట్స్ లో మంచి ఇల్లు దొరికింది, వాట్సాప్ లో ఫోటోలు పంపించా, చూసుకోండి. అదే కానీ నచ్చింది. ఐ లైక్ ఇట్. అరే, ఇద్దరు ఎలాగో ఖాళీగా ఉన్నారు కదా, ఒక క్లయింట్ దొరికిండు, కొంచెం పెద్ద పార్టీ లెక్కున్నాడు. కలిసి వెళ్ళి డీల్ మాట్లాడుకొని వచ్చేద్దాం, ఓకేనా? కమిషన్ ఇస్తాండ్రా. పాల్, రంగి కుట్టప్పాల్. సీను, మిస్టర్ సీను. నాకు ఈ ఇల్లు నచ్చింది. సూపర్ సార్. సార్, మరి మీ ఫ్యామిలీ ఎప్పుడు వస్తున్నారు సార్? ఫ్యామిలీ? నో ఫ్యామిలీ, ఐఎమ్ సింగిల్. అరే చేతు, నీ ఫ్యూచర్ రా. సార్, పాల్ సార్, తప్పుగా అనుకోవద్దు. మీరు ఏం చేస్తుంటారు సార్? ఓనర్ అడుగుతాడు. ఐఎమ్ క్వాంటమ్ ఫిజిసిస్ట్. కాండమా? అర్థం కాలేదా? సైంటిస్ట్, శాస్త్రవేత్త. సైంటిస్టా? క్యాన్సర్ నయం చేస్తారా? మీరు సైంటిస్ట్ అయి ఉండి ఈ సొంటి ఇట్లా ఎందుకుంటా అంటారు? ఉండకూడదా? ఎందుకు ఉండొద్దు? కరెక్టే కదా. అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు సింపుల్గా ఉండి అనుకుంది సాధించారు కదా. కరెక్టే పాల్ సార్. సార్, మీ ఆధార్ కార్డు, ఐడి కార్డు మా అసిస్టెంట్కి ఇచ్చేయండి సార్, అన్నీ చూసుకుంటాడు. మీరు పెద్ద సైంటిస్టు, మిమ్మల్ని అడగచ్చలేదు నా కమిషన్.
నీకు రావాల్సిన కమిషన్ కంటే ఎక్కువే ఇస్తాను. థ్యాంక్ యూ సార్. కానీ నాకు చిన్న సహాయం చేయాలి మిస్టర్ శ్రీను. పెద్ద హెల్ప్ చేస్తే పాల్ సార్. ఏదో తేడా కొడుతుందిరా. అడ్వాన్స్ ఇచ్చిండు, సామాన్లు కూడా దింపుకుంటుండు. వీడు సైంటిస్ట్ లాగా గుర్తలేడురా, పెద్ద సైకోగాన్ లెక్కున్నాడు. సైకో సినిమా చూస్తే అందరు సైకో లెక్కనే కనబడతారు. అట్లానా? ఆయన మంచిగానే ఉన్నాడు. సైంటిస్ట్ అంటే గట్లనే ఉంటారు. క్యాన్సర్ ఉత్తిగానే న్యాయం చేస్తారే. కమిషన్ మర్చిపోకు. ఇస్తాబే పొద్దున్నాక కమిషన్ కమిషన్. అరే చూస్తే చూడు కానీ క్లయింట్ సామాన్లు ముట్టకరా. ఆది గడికరా. అరే ఆది, అరే ఆది పదరా. ఆది ఏం చేస్తున్నావురా? అరే ఆది ఏం చేస్తున్నావురా? ఏం చూస్తున్నావు అక్కడ? ఏం లేదు పదరా. ఇంకెన్ని రోజులు రా అయిపోయిన విషయం గురించి ఆలోచించి బాధపడతావు? ఇప్పటికి 20 ఏళ్ళు అయిందిరా. చెప్తేనే తెలుస్తుందిరా అన్నయ్యలేందని. ఇంకా మర్చిపోలేకపోతున్నాను. ఏం మర్చిపోలేకపోతున్నావు? ఏం లేదు సార్ పదరా. ఆ తేదీకి నీకు ఏంటి సంబంధం? ఇప్పుడు ఎందుకు సార్ అవన్నీ? Tell me. 28 March 1998. What happened? మా అమ్మ పుట్టినరోజు. అదే మా అమ్మ నాతో ఆఖరి రోజు. How? సార్ వదిలేదు సార్. ఇప్పుడు మేము ఆ నెక్స్ట్ డే కార్ యాక్సిడెంట్లో చనిపోయింది. నేను నీతో కొంచెం మాట్లాడాలి. మార్చ్ 28 యాక్సిడెంట్. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం నీకు ఆశ్చర్యంగా ఉంటుంది. నువ్వు అది నమ్మకపోవచ్చు కూడా, కానీ నువ్వు నమ్మే తీరాలి. అది డూ యూ వాంట్ టు ట్రావెల్ బ్యాక్ ఇన్ టైం? మీ అమ్మని చూడాలని ఉందా? మీ అమ్మని మళ్ళీ ప్రాణాలతో తీసుకొస్తే సంతోషమేనా? అర్థం కాల. నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను. ద టైమ్ మెషిన్. దాన్ని కనుక్కోవడానికి నాకు 20 ఏళ్ళు పట్టింది. 20 years. ఆ ఎక్స్పెరిమెంట్తో మనం కాలంలో ప్రయాణించగలం. కానీ టైం ట్రావెల్ చేయడానికి నా ఒంట్లో శక్తి లేదు. ఐ వాంట్ సమ్వన్ ఎల్స్ టు డూ ఇట్. అది బిలీవ్ మీ, గడిచిన కాలానికి వెళ్ళి మీ అమ్మను యాక్సిడెంట్ నుంచి కాపాడడానికి నేను సహాయం చేస్తాను. దానికి బదులు ఐ నీడ్ అ స్మాల్ ఫేవర్. ఒక చిన్న సహాయం చేస్తావా? నేను సైంటిస్ట్ని కాబట్టి విధి మీద అసలు నమ్మకం లేదు. కానీ పాల్, ఆది కలవడం యాదృచ్ఛికమైతే కాదు. అది లైఫ్లో సెకండ్ ఛాన్స్ ఎవరికి దొరకదు. ఆలోచించుకో. నమస్తే సార్. మన పార్టీ ఎన్ఆర్ఐ. చూడడానికి వచ్చా? ముందే తెలుసా సార్? తెలుసండి శ్రీను, కలిసి చదువుకున్నాం. రాఘవ్ అగస్త్య. రా లోపలికి రా. రే ఉన్నావా పోయావా? ఎన్నేళ్ళైంది? అమ్మా బాగున్నావా బిడ్డ? మంచుకున్నా. నీ మావున్నాడు కదా, లక్ష్మికి నిశ్చయం చేసిండ్రా. నీ అవ్వ గది నా ఫోన్ ఎత్తుతలేదు. నువ్వు నిశ్చితార్థం అంటున్నావు? నీతోటి కాదు బిడ్డ, గా నారాయణ కొడుకుతో. గదే గా పిల్లగాడు ఇంజనీరింగ్ చేసిండట. అందుకే లక్ష్మి ఫోన్ ఎత్తలే. అప్పుడే చెప్పిన కదరా మంచిగా చదువుకోమని.
మీరు ఫోటోలో లాగే ఇక్కడ ఉన్నారు. మరి నేను ఎలా ఉన్నాను? ఐ థింక్ మీ కళ్ళజోడు ఒక్కటి మారింది అనుకుంటా కదా. కరెక్ట్. ఎన్నిసార్లు చూసిన ఫోటో. మా అమ్మ నాన్నకి మీరు మీ ఫ్యామిలీ బాగా నచ్చేశారు, అందుకని ఇమ్మీడియట్గా రమ్మని చెప్పారు. మా అమ్మ నాన్న సంగతి మర్చిపోండి, నేను మీకు నచ్చానా? అందుకే కదా మనం ఇక్కడ ఉన్నాం. నాలో ఏం నచ్చింది మీకు? మీ నవ్వు, అంటే మీరు నవ్వితే చాలా బాగుంటుంది. అలా కాదు, నాతో ఇప్పుడు దాకా ఎవరు అలా అనలేదు. 1 సెకండ్, సారీ. 1 సెకండ్. షూర్. నేను అర్జెంట్ మీటింగ్లో ఉన్నా, మళ్ళీ చేస్తాను నేను మీకు. ఓకే. బాదుషా, ముందు నీ వాట్సాప్ చెక్ చేసుకోరా, తర్వాత నీ మీటింగ్ హలో చూసుకో గానీ. హలో చైతు, చైతు స్వీట్ తీసుకో. సీత. చైతన్య, ఎనీ ప్రాబ్లం? తగిలిస్తే సీను, వీడికి ఇల్లు బాగా నచ్చిందంటారా? మంచిది సార్, కమిషన్ ఇస్తే పోతుంది సార్. సీను ఫారిన్ నుంచి సెటిల్ అయ్యాడు, బాగా ఖర్చు అయి ఉంటుంది, పైగా ఫ్రెండ్. ఏంటి సార్ వేరేమా? లే సీను, ఏమైనా యా ఐ హోప్ సో కమిషన్ ఏమైనా తగ్గించి. అంటే మామూలుగా అడుగుతున్నా, ఇదే ఒకడు సూటు బూటు వేసుకొని మంచి ఇంగ్లీష్లో మాట్లాడుకుంటా జిఎస్టీలు ఆ ట్యాక్స్లు అన్ని కలిపి బిల్లు వేస్తే బేరమాయటోళ్ళ సార్. ఆడు వేసేది నేను చేసేది ఒకే పని సార్, తేడా ఉందో చెప్పనా? ఆడు చదువుకుండు, నేను చదువుకోలే. నేనేమైనా పనులు ఎగ్గొట్టి పైసలు అడుగుతున్నానా? ఈడేందు లోకల్ నా కొడుకు ఎంత ఇస్తా అంత అబ్బా మహాప్రసాదం అంటూ తీసుకోవాలి, అంతేగా. అరే అమెరికా ఓకే అంటూ సాగదీస్తూ మాట్లాడితే సరిపోదురా, దానికి తగ్గట్టు నడుచుకోవాలి. నీ షికాగో టెక్కు షేమిడిపోకో.